అల్లాహపై మనకు ఎలాంటి విశ్వాసము నమ్మకము ఉండాలి? మనలో ముస్లిం సమాజంలో ఎక్కువ శాతం మంది చేసే పొరపాట్లు ఏమిటి, చేసే తప్పులు ఏమిటి అంటే, ముస్లిం సమాజంలో మనం ఉన్నాము, మన చేతికి వాచ్ ఉంది కదా, ఈ వాచ్ ప్లేస్లో ఏముంటుంది, ఒక నల్లటి తాడు ఉంటుంది. మరికొంతమందికి మెడలో తాడు ఉంటుంది, మరికొంతమందికి నడుములకి తాడు ఉంటుంది, మరికొంతమందికి కాళ్ళకు ఉంటుంది. ఏంటి అంటే, మా బాబా గారు ఇచ్చారండి తాడు, ముళ్ళు వేసుంటాయి. ఎందుకు అంటే దిష్టి తగులుతుంది కదా పిల్లలకి, లేకపోతే అనారోగ్యంగా ఉంది కదా. ముస్లిం సమాజంలో ఇప్పుడు కలిమా చదివాము, కలిమా యొక్క అర్థం ఏమిటి? అల్లా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు, అవునా? మరి అలాంటప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, మనకు వచ్చే సమస్యల దగ్గరికి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఉదాహరణకి ఇది ఎలా ఉంది అంటే, మనకు తలనొప్పి వచ్చింది, ఏం చేస్తాము, వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి ₹1-2 పెట్టి ఒక చిన్న టాబ్లెట్ కొని తీసుకొచ్చి వేసుకుంటాం. అలాగే మనకు ఏదైనా సమస్య వస్తే మనమేమనుకుంటున్నాము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువాలు నేర్పించారు. దిష్టి తగిలితే ఏం దువా చదవాలి, చిన్నపిల్లలు రాత్రి ఉలిక్కి పడితే ఏం చదవాలి, రాత్రులు ఏమైనా పీడ కలలు వస్తే ఏం చదవాలి, రాత్రి పండుకునే పోయే ముందు ఏం దువా చదవాలి, తెల్లవారి లేచిన తర్వాత ఏం దువా చదవాలి, మస్జిద్ లోపలికి వచ్చేటప్పుడు ఏం చదవాలి, బయటికి వెళ్ళేటప్పుడు ఏం చదవాలి, ఇలా అడుగడుగున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువాలు ఉన్నాయి. మనము అవి నేర్చుకునే ప్రయత్నం చేయము, వెంటనే బాబాగారి దగ్గరికి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయి, బాబాగారు మా అమ్మాయికి ఇలా ఉంది. ఆయన ఏం చేస్తారు, ముందు మీ వాళ్ళకాన్ని చూస్తారు, చూసి ఈయన నార్మల్గా ఉన్నారండి, ఒక 500 అయిద్దండి మీకు తావీజ్ ఇవ్వాలంటే. ఆయన కొద్దిగా పర్వాలేదు, ఆయన ₹1000, ఇంకొకళ్ళ దగ్గర 5000, ఇంకొకళ్ళ దగ్గర 10,000, ఒకే రకం మనిషిని బట్టి రేటు మారిపోతూ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే, దువా చదివి నేర్చుకొని దాని ద్వారా స్వస్థత పొందాలి అనుకోము, షార్ట్కట్లో పని అయిపోవాలి. మనం ఏమీ కష్టపడకుండా ఆ సినిమాల్లో చూపించినప్పుడు ఏదైనా శక్తి వస్తుంటే ఈ మెడలో ఉన్న తావీజ్ ఆపేస్తూ ఉంటుంది. ఇవన్నీ కట్టు కథలు, పిట్ట కథలు, ఏమీ లేదు. వాళ్ళు కొన్ని పాత్రలు కల్పించుకొని అలా చూపిస్తారు. మీరు అవన్నీ చూసి అరే నిజమేనేమో, మనం తావీజ్ కట్టేస్తే చుట్టూ వైఫై లాగా మనకు కాపాడుతూ ఉంటుందేమో అనుకుంటూ ఉంటారు. వాస్తవంగా ఇది ఒక బిజినెస్, ఇది ఒక వ్యాపారం. కాబట్టి ఈ వ్యాపారంలోకి మనం వెళ్ళకూడదు. మనము ఆ వ్యాపారంలో చేసేవాళ్ళమై ఉండకూడదు, మోసపోయేవారమై ఉండకూడదు. ఈ ప్రపంచంలో మీకు డబ్బు పోయినా ఇబ్బంది లేదు, మీకు పరువు పోయినా ఇబ్బంది లేదు, మీకు మీ పిల్లలు చనిపోయినా ఇబ్బంది లేదు. ఇహలోకంలో ఏది పోయినా మీరు కంగారు పడమాకండి, ఏ ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ మీ దగ్గర ఈమాన్ పోయిందా, తౌహీద్ పోయిందా, అప్పుడు పూర్తిగా మీ జీవితం పోయినట్టే. కాబట్టి ఎప్పుడు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఇహలోకంలో ఏది పోయినా పర్వాలేదు, ఎవరైనా మీ ఈమాన్ని తీసేసుకుంటున్నారా జాగ్రత్త. ఒకవేళ అది పోయింది అంటే ఇహలోకంలోనూ నష్టము, పరలోకంలో నష్టం, ఎలాంటి లాభము లేదు. కాబట్టి మన ముస్లిం సమాజంలో తావీజులకి, అంత్రాలకి, తంత్రాలకి, మంత్రాలకి, నిమ్మకాయల మీద, గుమ్మడికాయల మీద, కొబ్బరికాయల మీద, అలాగే మిరపకాయల మీద, మరియు సీసాలలో ఏమంటారు నీళ్లు పోసి అవి వేలాడదీయడం, గుమ్మడికాయలు, రకరకాలు, ప్రతి దాని మీద నమ్మకం ఉంది, కానీ అల్లా మీద లేదు. అల్లా మీద ఎలాంటి నమ్మకం ఉంచాలి, ఆ నమ్మకం అల్లా మీద లేదు. వాళ్ళ మీద, వీళ్ళ మీద, అందరి మీద నమ్మకం ఉంది. సుబ్హాన్ అల్లా. ఒకవేళ మనం ఇలా ఉంటే అసలు ముస్లింల జాబితాలో మనం ఉన్నట్లా? ముస్లిమేతరులకి ముస్లింలకు ఉన్న తేడా ఏమిటి? వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వారు నిలబడి ఉన్న విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు, మనం ఏం చేస్తున్నాము, పండుకొని ఉన్న విగ్రహాన్ని ఆరాధిస్తున్నాం, జ్ఞానం లేని కారణంగా. కాబట్టి ఎప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు. ఎందుకని అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ తాలా తెలియజేస్తాడు, అఫహసిబల్లజీన కఫరు అయ్యత్తఖిజు ఇబాది మిన్ దూని ఔలియా ఇన్నా అతదన జహన్నమ లిల్ కాఫిరీన నుజులా. అల్లా ఏమన్నాడు, వారు నన్ను కాదని నా దాసుల్ని తమ కార్యసాధకులుగా, తమకు పని చేయించేవారుగా, స్నేహితులుగా అనుకుంటున్నారా? అలాంటి వారి ఆతిథ్యం కొరకు మేము నరకాన్ని సిద్ధం చేసి ఉంచాము. ఎవరైనా సరే అల్లా కాకుండా అల్లా యొక్క దాసుల్లో ఎవరినైనా సరే, వారు వలీలైనా, వాళ్ళు ప్రవక్తలైనా, వారు మహాపురుషులైనా, వాళ్ళు ఎవరైనా సరే, వీరి ద్వారా నాకు ఈ సమస్య తీరుతుంది అన్న ఆలోచనలో ఉన్నారా? అప్పుడు గుర్తుపెట్టుకోండి, వారికి ఆతిథ్యంగా, గిఫ్ట్గా అల్లా నరకాన్ని ఇస్తున్నాడు. అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్, అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్, అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్. కాసేపు మీ ముందు నుంచొని ప్రసంగం చేస్తుంటే చెమట చూడండి ఎలా కారుతుందో. అలాంటిది
ఒకవేళ మనం షిర్క్ చేస్తే ఎక్కడుంటాము? నరకంలో ఉంటాము. ఈ ఇహలోకంలో వేడి ఏదైతే ఉందో దానికంటే 69 రెట్లు ఇంకా ఎక్కువ వేడిగా ఉంటుంది. అలాంటి నరకం నుండి మిమ్మల్ని నన్ను కాపాడేది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒకే ఒక్కటి, లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా. ఇది తప్ప ఇంకా ఏది మిమ్మల్ని నన్ను కాపాడలేదు. మీ దగ్గర ఇహలోకంలో ఎంత ఆస్తి అయినా ఉండనివ్వండి, ఎంత పెద్ద సంతానమైనా ఉండనివ్వండి, ఎంత పెద్ద పదవైనా ఉండనివ్వండి, ఏమైనా ఉండనివ్వండి, ఏది కూడా మనల్ని కాపాడలేదు. వాస్తవంగా ఈ విషయాలు చెబుతున్నప్పుడు కాస్త బాధగా ఉంటుంది. అదేంటండి, మేము చిన్నప్పటి నుంచి ఇదే ఆలోచనలో ఇదే వాతావరణంలో పెరిగాము, మీరు ఇప్పుడు వచ్చి ఇలా అంటే ఏంటి అనే ఆలోచన వస్తుంటుంది. ఈ తాళ్ల ద్వారా దారాల ద్వారా ఏమీ లాభం లేదు. లాభం చేసేవాడు కానీ నష్టం చేసేవాడు కానీ ఒకే ఒక్కడున్నాడు, ఆయన సృష్టికర్త అయిన అల్లాహ్. ఆ నమ్మకం ఎప్పుడైతే మనకు వస్తుందో ఈ ఇహలోకంలో ఎంత పెద్ద సమస్య అయినా రానివ్వండి, మీకు ఎలాంటి కంగారు ఉండదు, మీరు దేనికి భయపడరు. ఎప్పటి వరకు మీరు సత్యం మీద ఉంటారో, ఎప్పటి వరకు మీరు ధర్మం మీద ఉంటారో అప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదు సోదరులారా. అల్లాహ్ మీద ఇలాంటి విశ్వాసం కలిగి ఉండాలి.